మరణం తర్వాత ఏమి జరుగుతుంది? మరణం జీవితానికి ముగింపు కాదు, అది చివరికి స్వర్గం లేదా నరకం వైపు తీసుకెళ్లే ఒక దీర్ఘ ప్రయాణానికి ఆరంభం. మరియు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి, మరణం తర్వాత ఈ ప్రపంచానికి తిరిగి వచ్చే అవకాశం ఇప్పటికీ ఉండదు. అయితే మనిషి మరణం నుండి తీర్పు దినం వరకు ఎక్కడుంటాడు? ఖురాన్ ఆ దశను ఏనని తెలుస్తుంది. అక్కడ మనిషికి ఏమి జరుగుతుంది? ఈ నిజాన్ని తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి. ఇలా సెలవిస్తున్నారు. చివరికి వారిలో ఎవరికైనా చావు వచ్చినప్పుడు, ఓ ప్రభు, నన్ను తిరిగి వెనక్కి పంపించు, నేను వదిలి వచ్చిన లోకంలోకి వెళ్లి సత్కార్యం చేస్తాను అని అంటాడు. ముమ్మాటికి అలా జరగదు. అది అతను అంటున్న ఒక మాట మాత్రమే. వారు మళ్లీ సజీవులై లేచే రోజు వరకు వారి వెనక ఒక అడ్డుతెర ఉంటుంది. అంటే మరణం తర్వాత ఈ ప్రపంచానికి తిరిగి వచ్చే ద్వారం పూర్తిగా మూసివేయబడుతుంది. మనిషి చీయాలత వరకు మర్జక్ అనే దశలో ఉంటాడు. మర్జక్ అనేది ఈ ప్రపంచం మరియు ఖియామత్ మధ్య ఉన్న మధ్యస్థ దశ. దీనిని స్వర్గం మరియు నరకం మధ్య ఉన్న వేరే ప్రదేశంగా భావించడం సరైనది కాదు. అలాగే ఈ బర్జక్ జీవితంలోనే సమాధి విషయాలు కూడా ఉంటాయి. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు. ఒక మృతుడిని సమాధిలో ఉంచినప్పుడు ఇద్దరు దూతలు అతని వద్దకు వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రశ్నిస్తారు. ముమిన్ విశ్వాసి గులా సమాధానం ఇస్తాడు, ఆయన అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త. అప్పుడు అతనికి జన్నత్తులో తన స్థానం చూపబడుతుంది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి శిక్ష నుండి అల్లాహ్ రక్షణను కోరాలను కూడా బోధించారు. తరువాత ఖియామత్ స్థాపించబడుతుంది. మనుషులందరూ మళ్లీ లేపబడతారు. వారి కార్యాల లెక్క తీసుకోబడుతుంది. ఆ తరువాత వారి శాశ్వత గమ్యం నిర్ణయించబడుతుంది. కాబట్టి అసలు ప్రశ్న మరణం ఎప్పుడు వస్తుంది అనేది కాదు. అసలు ప్రశ్న మరణం రాకముందే ఆ దీర్ఘ ప్రయాణం కోసం మనం ఏమి సిద్ధం చేసుకున్నాం? ఈరోజే పశ్చాత్తాపం చేసే సమయం. ఈరోజే ఈమాన్, విశ్వాసం మరియు సత్కార్యాల సమయం. మొదటగా షీర్కు నుండి దూరంగా ఉండాలి. తౌహీద్ను, ఏకదైవారాధనను స్వీకరించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవ దౌత్యాన్ని విశ్వసించాలి మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన మార్గం ప్రకారం జీవించాలి. ఆ తరువాత సత్కార్యాలు చేస్తూ అల్లాహ్ కరుణతో జన్నత్ వైపు ప్రయాణించాలి. ఎందుకంటే ఈరోజు ఆచరణకు అవకాశం ఉంది. మరణం తర్వాత ఈ ప్రపంచానికి తిరిగి వచ్చే అవకాశం లేదు. కామెంట్లో చెప్పండి, ఈ విషయం మీకు పూర్తిగా అర్థమైందా? ఈ సందేశం నుండి మీరు ఏ పాఠం నేర్చుకున్నారు? ఈ సందేశం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, ఫాలో చేయండి మరియు ఇతరులకు కూడా షేర్ చేయండి.